హాయ్ అండి, అందరికీ నమస్కారం. మా పక్కింటి వంట ఛానల్కు స్వాగతం. ఈరోజు నేను చేయబోయే వంట అరిసెలండి. దీనికి కావలసిన పదార్థాలు 2 కిలోల బియ్యం అండి, రేషన్ బియ్యం. ఇవి 2 రోజుల ముందండి, అంటే ఇవాళ అరిసెలు చేస్తున్నామంటే నిన్నగాక మొన్న నానబెట్టి ఉంచానండి. మొన్న నానబెట్టాను, మళ్ళీ నిన్న పొద్దున ఒకసారి కడిగాను, మళ్ళీ నిన్న సాయంత్రం ఒకసారి కడిగి నీళ్లు ఉంచేసి మళ్ళీ ఫ్రెష్ నీళ్లు పోసి పెట్టుకోవాలి. మళ్ళీ ఇవాళ పొద్దున కూడా కడిగి మరబట్టించి ఉంచానండి పిండి. 2 కిలోలు బియ్యం పిండి అండి. ఇది తడి బియ్యం మరబట్టించిన పిండి. 2 కిలోలు బియ్యానికి 1.5 కిలో బెల్లం వేస్తామండి. నేను 1.5 కిలో తీసుకున్నానండి బెల్లం. మిగిలింది 1 గిద్ద పంచదార వేస్తానండి. ఇంకా ఒక 100 గ్రాములు నువ్వులండి, కొద్దిగా యాలకుల పొడి, అలానే ఒక అరగిద్ద నెయ్యి వేస్తానండి. ఇప్పుడు బెల్లం పాకం పడుతున్నానండి. ముందు దీంట్లో డస్ట్ ఉంటుంది కదండి, అందుకోసం ఒక 2 గిద్దల నీళ్లు పోసి కొంచెం లైట్ పాకం బట్టి వడపోసుకుందామండి. ఇదిగోండి, బెల్లం అంతా కరిగిపోయిందండి. దీన్ని ఇప్పుడు వడపోస్తున్నాను, డస్ట్ అంతా వచ్చేస్తుంది. ఇదిగోండి, డస్ట్ అంతా తీసేసాను. ఇందాక పంచదార పెట్టా కదండి, 1 గిద్ద వరకు ఉంటుంది. అది కూడా ఇప్పుడు పోసేసి మనం పాకం రెడీ అయ్యే వరకు చూసుకుంటా ఉంటాం. ఇదిగోండి, పాకం వస్తుంది. మనం ఒక ప్లేట్లో ఇలా నీళ్లు పోసుకొని పెట్టుకోవాలండి, పాకం చెక్ చేసుకోవడానికి పాకం గట్టిపడిందా లేదా అనేది. అలా పోసుకోవాలండి. వచ్చిందండి, పాకం వచ్చేసింది. ఒక 2 నిమిషాలు చూడండి, ఉండకు వచ్చేసింది. ఇలా రావాలండి ఉండ చేతికి. ఇలా వచ్చేసారు. మనం నీళ్ళల్లో తీసి పాకం ఇలా పట్టుకుంటే చక్కగా ఇలా వచ్చేసేయాలండి. ఇంకా మనం పిండి పోసేసుకోవచ్చండి. ఇప్పుడు నువ్వులు వేసేసి చూడండి ఒకసారి. మనం తీసి పెట్టుకున్న నువ్వులు ఉన్నాయి కదా, నువ్వులు వేసేసాను. అలానే యాలకుల పొడి అండి, 1 టేబుల్ స్పూన్ యాలకుల పొడి అండి. ఇదిగోండి, 2 టేబుల్ స్పూన్లు నెయ్యి అండి, పాకంలోనే వేసేస్తాం. కొంచెం నెయ్యి కరిగిందాక ఒక 2 నిమిషాలు ఉండి ఇంకా పిండి పోసేసుకోవచ్చండి మనం. మెల్లగా ఇలా తిప్పుకుంటా పాకాన్ని పొయ్యి మీదే ఉంచి పోస్తున్నానండి పిండి. చూడండి, కింద పెట్టి బాగా కలుపుతున్నాను పిండి అంతా కలిసే వరకు. చలివిడి రెడీ అయిపోయిందండి. చలివిడి రెడీ అయిపోయింది. ఇదిగోండి, అదిగో అలా ఉండకొస్తే చాలండి.
ఇలా ఉండకొస్తే సరిపోతుందండి. ఇంకొంచెం చల్లారితే ఇంకా కొంచెం గట్టి పడిపోద్ది. ఇంకా ఆయిల్ పెట్టేసుకొని మనం అరిసెలు చేసి వేసేసుకోవచ్చండి. స్టవ్ ముట్టించానండి, స్టవ్ ఆన్ చేశాను, కడాయి పెట్టేశాను, ఐరన్ కడాయి పెట్టానండి. కడాయి వేడెక్కిందండి, ఆయిల్ పోసేస్తున్నాను. మేము అరిసెలు రిఫైండ్ ఆయిల్ తోటే చేసుకుంటామండి. 1 కిలో ఆయిల్ వరకు పోస్తున్నానండి. ఆయిల్ వేడెక్కే లోపండి ఇదిగో చూడండి, మనం ఈ సైజు ఉండ తీసుకున్నానండి అరిసి చేసుకోవడానికి. కింద పేపర్లు వేసుకొని ప్లాస్టిక్ పేపర్ మీద చేస్తామండి. చేయి తడుపుకోవడానికి కూడా ముందే ఆయిల్ గిన్నెలో తీసి పెట్టుకోవాలి. అలానే అరిసెలు నొక్కుకోవడానికి చెక్కలు, దాని కింద ఒక ప్లేట్ అండి ఆయిల్ కారడానికి. ఇవన్నీ మనం రెడీ చేసి పెట్టుకోవాలండి నూనె వేడెక్కేలోపు. అరిసె తీయడానికండి మీరు కూడా కొంచెం చేతికి ఆయిల్ రాసుకోండి. ఇలా చేతికి అంటుకోకుండా ఉంటుంది. ఇదిగోండి, ఇలా తీసేసి నొక్కేసేయండి. అరిసెలు రెడీ అయిపోయినాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.